అక్రమార్కులకు కాసుల వర్షం కురిపిస్తోంది ఆ నియోజకవర్గం. రాత్రైతే చాలు భారీ వాహనాల ధ్వనులతో జనం అల్లాడిపోతున్నారు. అలా అని అదేదో సాధారణ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతం కాదు. సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పాలించే సీఎం చంద్రబాబు నియోజకవర్గం. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో గ్రానైట్, గ్రావెల్ మాఫియా అక్రమాలకు అవధులు లేకుండా పోతున్నాయన్న విమర్శలు ఉన్నాయి. పగలైతే గ్రావెల్ మాఫియా, రాత్రైతే గ్రానైట్ మాఫియా రాజ్యమేలుతోంది. అన్నిటికీ అనుమతులు ఉన్నాయంటే కాదనే సమాధానం వినిపిస్తోంది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అనుకున్న ఆశయాలకు ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో విరుద్ధంగా కార్యకలాపాలు సాగుతున్నాయట. చంద్రబాబు మార్క్ రాజకీయాలకు చెక్ పెడుతూ దొరికింది దోచుకో, దోచుకుంది దాచుకో అనే విధంగా అక్కడి లోకల్ నాయకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారట. వీలైతే 4 గ్రావెల్ లారీలు, కుదిరితే 10 గ్రానైట్ లారీల లోడ్లతో రవాణా సాగుతుందనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. సీఎం ఒకటనుకుంటే ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో మరోటి జరుగుతుందంటూ ప్రజలే ముక్కును వేలేసుకుంటున్న పరిస్థితి. చంద్రబాబు తనదైన శైలిలో కుప్పం అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేస్తుంటే చోటామోటా నేతలు మాత్రం అందిన కాడికి సొమ్ము చేసుకుందాం అనే రూట్లో వెళ్తున్నారట. అంతగా దోచేందుకు ఆ నియోజకవర్గంలో ఉన్న క్వారీలే ప్రధాన కారణమని ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు. 2019-24 మధ్యకాలంలో గత వైసీపీ ప్రభుత్వంలో అక్రమ క్వారీలను అడ్డుకోవాలని అప్పట్లో చంద్రబాబు పోరాటం చేశారు. ఛాన్స్ దొరికినప్పుడల్లా గ్రానైట్ మాఫియా అంటూ జిల్లా వైసీపీ నాయకులపై అనేక విమర్శలు చేశారు. తీరా అధికార పీఠమెక్కాక సొంత నియోజకవర్గంలోనే గతంలో ఎన్నడూ ఎరగని విధంగా ఎక్కువ క్వారీలు, తక్కువ తవ్వకాలు సాగుతున్నాయని తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఏపీ రాష్ట్ర సరిహద్దులు దాటి అటు తమిళనాడు, ఇటు కర్ణాటక రాష్ట్రాలకు అక్రమంగా గ్రానైట్, గ్రావెల్ తరలింపులు సాగుతున్నాయట. ఇరు రాష్ట్రాలకు సరిహద్దు ప్రాంతం కావడంతో కుప్పం, శాంతిపురం, గుడిపల్లి, రామకుప్పం మండలాల్లో గ్రానైట్ మాఫియా కాసులు దండుకుంటున్నారనే చర్చ ప్రజల్లో సాగుతోంది. ఓవైపు సీఎం సొంత నియోజకవర్గం కావడంతో అధికారులు సైతం నాయకులను ఏమీ అనలేని పరిస్థితులు నెలకొన్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో నియోజకవర్గంలోని అటవీ ప్రాంతాల్లో అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయని చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. నియోజకవర్గ పర్యటనలో శాంతిపురం మండలం అటవీ ప్రాంతంలో జరుగుతున్న అక్రమ క్వారీలను పరిశీలించి పర్యావరణ హానిపై గ్రీన్ ట్రైబ్యునల్ను అప్పట్లో ఆశ్రయించారు. వైసీపీ హయాంలో మైనింగ్ మాఫియాకు అడ్డుకట్ట వేశారు. ఆ ప్రభుత్వంలో గ్రీన్ ట్రైబ్యునల్ ఇచ్చిన కంప్లైంట్ కంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో నడిచిన క్వారీల కంటే ఇప్పుడు 3 అక్రమ క్వారీలు పుట్టుకొచ్చాయట. క్రమశిక్షణకు మారుపేరుగా ఉన్న కుప్పంలోనే ఇలా ఉంటే ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎటువంటి పరిస్థితులు ఉంటాయోనన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. స్థానిక నాయకులు, అధికారుల మద్దతు లేనిదే ఈ భారీ గ్రానైట్ అక్రమ రవాణా సాధ్యం కాదు అన్నది బహిరంగ రహస్యం. ఇది రాజకీయంగా సీఎం చంద్రబాబు ప్రతిష్టను దిగజార్చే అంశంగా మారుతోందన్న టాక్ రాజకీయ పరిశీలకుల్లో వినిపిస్తోంది. ఇక ఎత్తైన కొండలు, గుట్టలు మాఫియా కంటపడితే అంతే సంగతులు. కొండలు రాళ్లవుతున్నాయి, గుట్టలు గోతులవుతున్న పరిస్థితి నెలకొంది. భారీ యంత్రాలతో చేసే పేలుళ్ల వల్ల భూగర్భ జలమట్టాలు పడిపోతున్నాయి. వర్షపు నీటిని నిల్వ చేసే సహజ వనరులు, వాగులు, చెరువులు దెబ్బతింటున్నాయి. అటవీ ప్రాంతంలో జరిగే ఈ క్వారీయింగ్ కార్యకలాపాల వల్ల వన్యప్రాణులకు, అరుదైన వృక్షజాతులకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. పర్యావరణ సమతుల్యత దెబ్బతింటోంది. ఈ విషయంలో పర్యావరణ ప్రేమికులు గగ్గోలు పెడుతున్నారు. ప్రకృతికి హాని చేస్తున్న ఈ మాఫియాపై చర్యలు తీసుకోకపోవడం అంటే పర్యావరణానికి హాని చేసిన వారే అవుతారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అక్రమ గ్రానైట్ వ్యాపారం బహిరంగంగా జరుగుతుంటే అధికారుల తీరు మాత్రం ఏమీ ఎరగనట్టు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. మైన్స్ అధికారులు ఈ ప్రాంతంలో జరుగుతున్న దందా వైపు కన్నెత్తి చూడకపోవటం వెనుక స్థానిక నాయకుల ఒత్తిడి కూడా ఉందనే ఆరోపణలు ఉన్నాయి. 4 రోజుల క్రితం జరిగిన ఘర్షణ దీనికి నిదర్శనం. ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కుప్పంలో దాడులు చేసి అక్రమంగా తరలిస్తున్న 2 గ్రానైట్ లారీలను సీజ్ చేశారు. అయితే ఈ సీజ్ వ్యవహారాన్ని బయటికి రాకుండా గోప్యంగా ఉంచినట్లు సమాచారం. ఆ లారీలు ఏ నాయకుడివో, ఎవరి అండతో వాటిని విడిపించారో తెలియదు కానీ చర్యలు మాత్రం గోప్యంగా జరుగుతుండటంపై అనేక అనుమానాలు రేకెత్తుతున్నాయి. బహిరంగంగా దందా, గోప్యంగా చర్యలు. ఈ వైరుధ్యం చూస్తే ఇక అక్రమ క్వారీలకు అడ్డుకట్ట ఎలా సాధ్యమవుతుందని ప్రజలు నిలదీస్తున్నారు. గ్రానైట్ మాఫియా ఆగడాలతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. భారీ గ్రానైట్ లోడ్లతో వెళ్లే లారీల వల్ల రోడ్లు ధ్వంసమవటం, పేలుళ్ల వల్ల ఇళ్లు పగుళ్లు రావటం వంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. ప్రజలు ఈ అక్రమ దందాను ప్రశ్నించేందుకు ముందుకు వస్తే కూటమి ప్రభుత్వ నాయకులు వారిని బెదిరింపులకు గురి చేస్తున్నారనే ఫిర్యాదులు వస్తున్నాయి. మాఫియా నాయకుల అండతో సామాన్య ప్రజలు భయభ్రాంతులకు గురి కావటమే కాక అటువైపు కన్నెత్తి చూసే సాహసం చేయటం లేదు. ముఖ్యమంత్రి గారు తమ నియోజకవర్గంపై దృష్టి సారించి ఈ అక్రమ రవాణాను తక్షణమే నిలిపివేయాలని స్థానికులు కోరుతున్నారు.